గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు. ఢిల్లీలో బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్గి, 7 శిశువుల దుర్మరణం, 5 పరిస్థితి విషమం. ఆక్సిజన్ సిలిండర్ల పేలుడుతో 2 భవనాలు ధ్వంసం. కోల్కతాకే కప్పు. ఐపీఎల్ ఛాంపియన్గా నైట్ రైడర్స్. ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసిన హైదరాబాద్. ఆరోపణల్లో పైసా నిజం లేదు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్. మహేశ్వర్ రెడ్డి పదవిని కోరుకున్నారని ఆరోపణ. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలులో 1,100 కోట్ల కుంభకోణం. మంత్రి ఉత్తమ్ సమక్షంలో అనధికారిక ఒప్పందాలు. 4 సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్. సీఎం కార్యాలయంలో పాటు ఢిల్లీ పెద్దల వరకు పాత్ర. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు. ఉసురు తీసిన గాలివాన, విరిగిపడిన చెట్లు, కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృత్యువాత. నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 దుర్మరణం. హైదరాబాద్లో 4, మెదక్లో 2 మృతి. ఇప్పుడు సాక్షి. గాలి బీభత్సం. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం. వేర్వేరు ఘటనల్లో 3 చిన్నారులు సహా 13 మంది మృత్యువాత. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే 2 చిన్నారులు సహా 7 మృతి. కీసరలో మోటార్ సైకిల్పై కూలిన భారీ వృక్షం. 2 దుర్మరణం. పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. మరోవైపు మండిపోయిన ఎండలు. అత్యధిక జగిత్యాల జిల్లా జైనాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత. పోలింగ్లో టాప్. 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ స్థానాల్లో పెరిగిన పోలింగ్. దేశంలోని టాప్ 25 స్థానాలకు గాను 9 స్థానాలు తెలంగాణలోనే నమోదు. 31.6 లక్షల ఓటర్ల పెరుగుదలతో దేశంలోనే 3వ స్థానంలో చేవెళ్ల. మరో 8 చోట్ల కూడా కనీసం 1.8 లక్షల చొప్పున పెరిగిన ఓట్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయన్న విషయమై సర్వత్రా ఆసక్తి. 4వ దశ పోలింగ్ ముగిశాక ఎస్బీఐ రీసెర్చ్ టీం అధ్యయనంలో వెల్లడి. నైట్ రైడర్స్కు ఐపీఎల్ టైటిల్. ఫైనల్లో సన్ రైజర్స్కు నిరాశ. కోల్కతాకే కిరీటం. మన బడుల్లో చేరండి. విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు ప్రణాళిక. జూన్ 1 నుంచి 11 తేదీ వరకు బడిబాటకు శ్రీకారం. పక్కగా కార్యక్రమం అమలు చేయాలని టీచర్లకు విద్యాశాఖ ఆదేశం. విద్యార్థుల చేరికలు పెంచాలని స్పష్టీకరణ. ఈ ఏడాది 1,907 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. గత 2 నెలలుగా ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్న చేరికలు పెంచడమే లక్ష్యం. రింగు పరిహారానికి రుణం. 2,600 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కోకు దరఖాస్తు. ఇటీవల సమీక్షలో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం. పౌర సరఫరాలో 1,000 కోట్ల స్కామ్. 35 LMTల ధాన్యం సేకరణ పేరుతో 700 కోట్ల స్కామ్. కేటీఆర్. 2.20 LMTల సన్నబియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్లు. గ్లోబల్ టెండర్ల పేరిట దోపిడీకి తెరతీశారు. టెండర్ మొత్తానికంటే అదనంగా చెల్లించాలని మిల్లర్లపై కంపెనీల ఒత్తిళ్లు. రాష్ట్రంలో బీ ట్యాక్స్, యూ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్. గింజ సన్నబియ్యం కొనలేదు, పైసా ఖర్చు చేయలేదు. ఏ ప్రక్రియ ప్రారంభించక ముందే స్కామ్ జరుగుతుందా? అర్ధరహిత ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు. కిలో సన్నబియ్యం 42కు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పౌర సరఫరాల సంస్థను అప్పుల ఊబిలో నెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 11 టోల్ ప్లాజాలు, 11 ఇంటర్చేంజ్లు, 107 మేజర్ మైనర్ బ్రిడ్జిలు, 4 ROBలు, 187 అండర్ పాస్లు, 6 రెస్ట్ ఏరియాలు. ఇది RRR ఉత్తర భాగం స్వరూపం. బ్రిడ్జిలు, కెనాల్ క్రాసింగ్స్, రైల్వే అంశాలపై జేఏడీకి వివరాలు సమర్పించిన NHAI. రాష్ట్ర గీతం నిడివి 2.5 నిమిషాలు. జయ జయ హే తెలంగాణకు తుదిరూపి. మొత్తం 3 వెర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి. 3ంటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్. సోనియా చేతుల మీదుగా 2న విడుదల. నేడు రేపు మళ్ళీ సమీక్షించనున్న సీఎం. పుస్తకావిష్కరణకు నేడు కేరళకు, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి సోనియాను రాష్ట్ర శతాబ్ది వేడుకకు ఆహ్వానించే ఛాన్స్. మళ్ళీ కోతలు. రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 70% ప్రసవాలు అవే. సర్కార్ దవాఖానలో 46.4%. అగ్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా. నిరుడితో పోలిస్తే పెరిగిన ఆపరేషన్లు. వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడి. గాలివాన బీభత్సం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘటనల్లో 12 మంది మృతి. కూలిన చెట్లు, స్తంభాలు, ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు. ఉరుములు మెరుపుల వాన, విద్యుత్తుకు అంతరాయం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రత అధికం. నాగర్ కర్నూలు జిల్లాలో షెడ్డు గోడ కూలి 4 పిడుగుపాట్లకు 2 రైతులు బాలుడి దుర్మరణం.
సిద్దిపేట జిల్లాలో కోళ్ల ఫారం గోడ కూలడంతో ఇద్దరు, మేడ్చల్ జిల్లాలో బైక్పై కొమ్మలు పడి మరో ఇద్దరు మృతి. హైదరాబాద్లో వణికించిన గాలులు, స్తంభించిన ట్రాఫిక్. మళ్లీ మేమొస్తే జమిలీ. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి. 370 యూసీసీ ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా? ఓల్డేటా ఈవీఎంలపై విపక్షాల యాగి. ఓటమి భయంతోనే ముందస్తు ఏడుపు. ఆంధ్రాలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం. అక్కడ మా కూటమి అధికారంలోకి. కేరళను ఖాతా తెరుస్తాం. హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజార్టీ వర్గాలు. ఇండియా కూటమిలోని పార్టీల ఉద్దేశం ఇదే. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎస్పీలపై మోదీ ఫైర్. ఆసుపత్రిలో మంటలు, ఆహుతైన చిన్నారులు. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువుల దుర్మరణం. మెజిస్ట్రియల్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం. రాష్ట్రపతి, ప్రధాని, ఢిల్లీ ఎల్జీ సీఎం సంతాపం. గాయపడ్డ చిన్నారులు కోలుకోవాలని ప్రార్థన. బాధ్యులను వదిలిపెట్టబోమన్న సీఎం కేజ్రీవాల్. మార్చి 31 ముగిసిపోయిన ఆసుపత్రి లైసెన్స్. నిరభ్యంతర పత్రం లేదన్న అగ్నిమాపక శాఖ. యజమాని నవీన్ అరెస్ట్. ఆయనపై 2021లోనూ పలు సెక్షన్లతో కేసు. ఆ ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద నమోదు కాలేదని అప్పటి దర్యాప్తులో వెల్లడి. తగిన అర్హతలు లేని వైద్యులు ఆ చిన్నారులకు వైద్యం చేస్తున్నారు పోలీసు అధికారులు. గేమింగ్ జోన్లో 3500 లీటర్ల పెట్రోలు, డీజిలు. ప్రమాద తీవ్రత కారణం అదే. ఫైబర్ డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం. 12 మంది చిన్నారులు సహా 35కు పెరిగిన మృతులు. బాధితుల కుటుంబాల్లో విషాదం. ఎఫ్ఐఆర్కు సీసీ వ్యాఖ్యలకు లేని పొంతన. అన్ని అనుమతులు ఉన్నాయన్న రాజ్కోట్ సిపి. ఎఫ్ఐఆర్లో అందుకు భిన్నంగా వివరాలు. విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటవేసిన సిపి. దర్యాప్తును ప్రారంభించిన సిట్ కేసును సుమోటోగా తీసుకున్న గుజరాత్ హైకోర్టు. పెళ్లైన 4వ రోజే కెనడా టెక్కిని కబళించిన మృత్యు. ఒకే కుటుంబంలో 5 మృతి. నిందితులకు బెయిల్ వస్తే చంపేస్తా. ఓ చిన్నారి తండ్రి తీవ్ర హెచ్చరికలు. వేలం గ్యారంటీ. అభివృద్ధి, ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం. 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు. వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు. నియోపోలిస్లో అందుబాటులో వాణిజ్య భూమి. బుద్వేల్లోనూ ఖరీదైన భూములు. మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భూములు. టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న భూములపైన దృష్టి. భూముల వేలంతో 14,000 కోట్లు ఆర్జించిన గత సర్కార్. ఇప్పుడు వెలుగు. జయ జయ హే పూర్తి గీతానికి ట్యూను. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మొత్తం 13 నిమిషాలు పాట ప్లే. స్కూల్లో ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసి గీతం నిడివి తగ్గింపు. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు. పార్టీ గుర్తు ఉండదు. బ్యాలెట్పై అభ్యర్థి పేరు, ఫోటో. 52 మంది అభ్యర్థులు. జంబో బ్యాలెట్ పేపర్. ప్రయారిటీ ప్రకారం వచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు. సన్న బియ్యం కొనుగోలు, వడ్ల అమ్మకాల్లో 1000 కోట్ల అవినీతి. కాంగ్రెస్ అంటేనే స్కాములు. కేటీఆర్. మార్కెట్లో సన్న బియ్యం కిలో 42కే దొరుకుతున్నాయి. కిలోకు 57 చెల్లించి ఎందుకు కొంటున్నారు? బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి. వడ్ల స్కామ్లో క్వింటాల్కు 230 చొప్పున దోపిడీ. ఇందులో మొత్తం 700 కోట్ల కుంభకోణం. కోల్కతా తీన్మార్. ఐపీఎల్ 17 ఛాంపియన్ నైట్ రైడర్స్. ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం. 14 మంది మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫారం గోడ కూలి 4 మృత్యువాత. పిడుగులు పడి 3, కారుపై ఇటుకలు పడి మరొకరు కన్నుమూత. సిద్దిపేట జిల్లాలో గోడ కూలి 2, షేర్లింగంపల్లిలో గోడ కూలి మరో 2. షామీర్పేట, కీసర ధరలో చెట్టు కూలి 2 దుర్మరణం. అటు ఎండలు, ఇటు వానలు. మండిపోతున్న ఉత్తరాది జిల్లాలు. తడిసి ముద్దైన దక్షిణాది ప్రాంతాల రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు. జగిత్యాల జిల్లా జైనాలో 46.5 డిగ్రీల టెంపరేచర్. వచ్చే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఎండ తీవ్రత. 30 కోట్లు ట్రాన్స్ఫర్. ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది. సిఎస్సికి లేఖ రాసిన రఘునందన్ రావు. 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ. లెటర్తో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ జత చేసిన బీజేపీ నేత. మేడిగడ్డపై నీడలు. రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్కే. దానికి తగ్గట్టే పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు. 7 బ్లాక్లో భారీ గొయ్యి. అందులోంచి నీటి ఊటలు. ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిన 3 వారాలు. ఇప్పటికీ మొదలు కాని జియో టెక్నికల్ టెస్టులు చేస్తేనే బ్యారేజ్ భవిష్యత్తు తేలుతుందంటున్న అధికారులు. ఇప్పుడు
నమస్తే తెలంగాణ, ప్రతిదానికి జవాబు ఇవ్వలేం. ధాన్యం స్కామ్ ఆరోపణలో 1% నిజం లేదు. మేం సన్న బియ్యం కొనలేదు, సన్న ధాన్యం అమ్మలేదు. ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వంకి ఏం సంబంధం? కోడ్ ముసుగు భరోసాకు ఎసరు. ధరణి ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ నిలిపివేత. పెండింగ్లో 2.45 లక్షల దరఖాస్తులు. 150 కోట్ల భారం తప్పించుకునేందుకేనా? ఈ సీజన్కు రిక్త హస్తమేనని అనుమానాలు. కోడ్తో సంబంధం లేదంటున్న నిపుణులు. వడ్ల స్కామ్ 1100 కోట్లు. ధాన్యం అమ్మకంలో 800 కోట్లు. సన్న బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి. 4 కాంట్రాక్ట్ సంస్థలతో కలిసి సర్కార్ కుట్ర. బ్లాక్ లిస్టులో పెట్టిన సంస్థలకే కాంట్రాక్టులు ఇస్తారా? ఒకే రోజు కమిటీ, మార్గదర్శకాలు, టెండర్లు. మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ పాత్ర. ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. స్కామ్ ఈడీ, సిబిఐకి, ఎఫ్సిఐ ఫిర్యాదు చేయాలి. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. 14 మందిని బలిగొన్న గాలివాన. ఈదురుగాలులు బీభత్సం. భారీ ప్రాణ ఆస్తి నష్టం. కూలిన చెట్లు, షెడ్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే 8 మంది దుర్మరణం. ఇంద్రకల్లో గోడకూలి 4 మృత్యువాత. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై 3 మృతి. పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం. తడిసిన ధాన్యం. కోల్కతా తీన్మార్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం. ఫైనల్లో హైదరాబాద్పై విజయం. కేకేఆర్ బౌలర్ల సమిష్టి ప్రదర్శన. జూన్లో భారీగా బదిలీలు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు. సెక్రటరియట్లో ముఖ్య అధికారులకు ట్రాన్స్ఫర్. పలువురు పోలీసు ఉన్నతాధికారులకు స్థానచలనం. ఇప్పటికే కసరత్తు ప్రారంభం. అధికార వర్గాల్లో చర్చ. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమల్లోకి. ఎన్డీఏ మళ్లీ గెలిస్తే కొలిజియం రద్దు. అమిత్ షా సమక్షంలో కుష్వాహా వ్యాఖ్య. వచ్చే టర్మ్లో యూసీసీ జమిలీ అమలు. పీటీఐ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రకటన.